హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా. నేను మీ బీవీఆర్ స్వామియే శరణం అయ్యప్ప. ఓం సర్వ జగద్రక్షకాయ గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమ. శ్రీదత్త పురాణంలోనే 181 కథనం చాలా బాగుంటుంది మిత్రులారా, అది మీకోసం వినిపిస్తాను. వేదధర్ముడు ప్రణీత నదిలోని పద్మ తీర్థ ప్రభావం చెబుతూ ఉన్నాడు. ఏంటంటే, పూర్వకాలంలో ఉష సూర్య భగవానుడు దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది. భానుమతి అని పేరు పెట్టుకున్నారు. సర్వ శుభలక్షణ లక్షిత, రోజుకొక ఏడాదిగా త్వరితగతిన ఎదిగింది ఆ అమ్మాయి. ఆ అందానికి, చురుకుదనానికి, చలాకీ ఆటపాటలకు పెట్టింది పేరైంది. పరిపూర్ణ కన్యకామణి అయింది. అయితే దురదృష్టం ఏంటంటే, ఆ విశ్వమోహినిని చూసి భాస్కరుడే దురదృష్టవశాత్తు మోహితుడయ్యాడు. కన్న కూతురి మీద కోరిక తీర్చమంటూ వెంటపడ్డాడు. అజ్ఞానవృత్తుడైన తండ్రి నుంచి తప్పించుకొని ఆ భానుమతి పాపభీతి అయి మృగి రూపం ధరించి ఘోరారణ్యంలోకి పారిపోయిందట. మోహాంధుడైన సూర్యుడు ఆ రూప ప్రథముల సంపన్నను వెతుక్కుంటూ ముల్లోకాలు సంచరించాడట. ఎట్టకేలకు అరణ్యంలో మృగి రూపంలో దాక్కున్న భానుమతిని పట్టుకున్నాడు. బలాత్కారం చేయబోయాడు. ఇంద్రాది దేవతలు, కశ్యపాది ఋషులు ప్రత్యక్షమై వారించారు. కానీ కన్న కూతురుని కామించిన పాపచింతనకు, బలాత్కార ప్రయత్నానికి శిక్షగా కుష్ఠురోగం సంక్రమించింది. అది దినదినం ప్రవర్ధమానమై సూర్యుని దారుణంగా పీడించసాగింది. అవయవాలు తిమ్మిరెక్కి వికలేంద్రుడయ్యాడు. సో తండ్రి పరిస్థితి చూసి భానుమతి దిగులు పడింది. మృగి రూపం విడిచిపెట్టింది. తండ్రికి నమస్కరించి ఆశీస్సులు తీసుకుని బ్రహ్మాది దేవతలను సందర్శించి తండ్రి కుష్ఠురోగం నయమయ్యే దారి చెప్పమని అభ్యర్థించింది. స్మరణతో, సందర్శనతో అందరికీ ఆరోగ్యం పంచిపెట్టే భాస్కరుడు, మండల మధ్య భాగంలో విష్ణుమూర్తిని, సకల దేవతలను ధరించే సూర్యభగవానుడు, సురశుద్ధి ఋషిగణ పూజితుడు, మళ్ళీ సర్వావ యువ సంపన్నుడై అందరినీ ఆరోగ్యవంతులను చేసేది ఎప్పుడు? దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి అని బ్రతిమాలుకుందట ఆమె. అమ్మాయి, మీ నాన్నకు కుష్ఠరోగం ఎందుకు వచ్చిందో తెలుసు కదా. నిన్ను కామించిన మహాపాపానికి అది ఫలం. బ్రహ్మహత్య కన్నా, గురు భార్యాభిగమనం కన్నా ఘోరమైన పాతకం ఇది. దీన్ని తొలగించగల శక్తి కేవలం ఒక పద్మతీర్థానికి మాత్రమే ఉంది. అమలికా వనంలో దత్తాత్రేయ ఆశ్రమం ఉంది. దాని చెంత ప్రవహిస్తున్నది ప్రణీత నది. ఆ ఆశ్రమ తీర్థమే పద్మతీర్థం అని సెలవిచ్చారు వాళ్ళు. మీ తండ్రిని అక్కడికి వెళ్ళమను, అందులో స్నానం చేసి ఏకవీరాదేవిని అర్చించమను. ఆవిడ సకల దేవతాది జగన్మాత. భక్తితో ఆరాధిస్తే కరుణిస్తుంది, భక్తి ముక్తి ఫలాలు ప్రసాదిస్తుంది. వెంటనే బయలుదేరమను అని వాళ్ళంతా సలహా ఇస్తే, ఎందుకంటే మళ్ళీ రోగం ముదిరి కదల్లేని దశ వస్తే కష్టం అని హెచ్చరించారట. సో దేవతలు చెప్పిన ఉపాయాన్ని భానుమతి తండ్రికి వివరించింది. అతను వెంటనే బయలుదేరి పడుతూ, లేస్తూ, పాకుతూ, దేకుతూ దత్తాశ్రమం చేరుకున్నాడు. నిత్యం పద్మతీర్థంలో స్నానం చేస్తూ దేవదేవుని ధ్యానిస్తూ చిరకాలం తపస్సు చేశాడు. రేణుకాదేవిని బహువిధాలుగా మంత్రాలతో, శ్లోకాలతో స్తుతించడం జరిగింది. ఆ తల్లి కరుణించింది. తేజోరాశి, నీ స్తుతులకు ప్రసన్నురాలునయ్యాను. నీ శరీరం ఆరోగ్యంతో రెట్టింపు అవుతుంది. నువ్వే అందరికీ వరాలు ఇచ్చేవాడివి. నీకు ఈవేళ వరమిస్తున్నాను. ఇక ఆలసింపకు, స్వస్థానం చేరుకో అని ఆమె మహాతల్లి వరమిస్తే, ఆ పద్మతీర్థంలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టే వారంతా త్రివిధ రుణాల నుంచి విముక్తులై దివ్యగతులు పొందుతారు. ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఇహలోకంలో సుఖించి పరలోకంలో ఇంద్రభోగాలు అనుభవిస్తారు అని రేణుకాదేవి అంతర్ధానం చెందింది. సో భాస్కరుడు ఆ క్షణంలోనే కుష్ఠరోగం నుంచి విముక్తులయ్యాడు. తన సూర్యలోకం చేరుకున్నాడు. సో ఇది మీరు సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందమస్తు. స్వామి శరణమయ్యప్ప.